హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కర్రీతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అనుకుంటున్నారా? కర్రీ అంటే ఫ్రై. నా తోటలో నేను పండించుకున్న ఫ్రెష్గా తోటలో నుండి కోసుకొచ్చి అప్పటికప్పుడు అందులో ఉన్న మట్టినంతా మొత్తం దులిపేసి నీట్గా వాటర్లో 1-2-3 సార్లు క్లీన్ చేసుకుంటానన్నమాట. ఇందులో కెమికల్స్ ఏం లేకుండా, ఏ విధమైనవి ఏమీ వేయకుండా నీట్గా నేను పండించుకున్న ఆకుకూర కాబట్టి ఇది వేడి నీటిలో కడగాల్సిన అవసరం లేదు. అదిగో ఏదైనా ఉంటే మట్టి ఇలాంటిది నీట్గా వచ్చేసేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత మరొకసారి నీట్గా 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కుంటున్నాను. నువ్వు ఎంత సన్నగా తరిగితే ఆకుకూర అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అంటే ఎక్కువసేపు బాయిల్ అవ్వకుండా ఉంటేనే ఆకుకూర బాగుంటుంది. సో ఇలా కొద్దిగా తీసుకుంటూ నీట్గా తరుక్కుంటూ వచ్చాను. చూడండి ఎంత సన్నగా తరుక్కున్నాను. మనం పండించుకున్న ఆకుకూర కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది. చాలా ఇష్టంగా చేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఈ ఆకుకూర అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను వారంలో అయితే ఖచ్చితంగా 1-2 టైమ్స్ చేసుకుంటాను. దీని పోపులోకి పెట్టుకోవడానికి నీట్గా ఒక 2-3 ఆనియన్స్ మంచిగా పొట్టంతా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇదిగో రెడీగా ఉంది. టేస్ట్కి కరివేపాకు అనమాట, తాలింపు వేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. స్టవ్ పైన పెనం పెట్టి దానికి మనం తినే విధంగా, మనం ఏ విధంగా వాడతామో ఆ విధంగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పోపుకి శనగపప్పు వేసుకున్నాను అనమాట. దానిలో ఆనియన్స్ వేసుకుని, ఇది స్టీల్ పెనం కాబట్టి చాలా త్వరగా వేడవుతుంది అనమాట. సో చూడటానికి కూడా అది ఎక్కువ అంటే పెనం త్వరగా హీట్ అయినా సైడ్లలో మనం పట్టుకున్నా ఏం అవ్వదన్నమాట. దానికోసమే నేను ఏది క్లాత్ కూడా వాడే అవసరం ఉండదు. ఇదిగో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని సన్న మంట పైన నేను వేడి చేసుకుంటాను అనమాట. నేనైతే రెగ్యులర్గా ఆనియన్స్ కొంచెం ఎక్కువే వాడతాను. నాకు ఆనియన్స్ అంటే చాలా ఇష్టం. టేస్ట్ కూడా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే సన్నగా తరిగి పెట్టుకున్నానో ఆ చిరుకూరని నీట్గా కడిగి శుభ్రంగా పెట్టుకున్న దాన్ని పెనంలోకి పెట్టాను అనమాట. సో అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం అంతా కలిసేలాగా ఇది చేసుకొని తిప్పుకుంటూ రావాలి, ఇది మాడిపోకుండా. సో అది క్లాత్ పెట్టుకుంటే పెనం కదులుతుంది కాబట్టి నీట్గా చేతితోనే పట్టుకొని క్యారీ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇదిగో చూడండి, ఇలా మనం కంటిన్యూస్గా స్టవ్ మీద మంట పెట్టకుండా సన్నని మంట పైన అంటే సిమ్లోనే పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను. అలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పల్లీల పప్పులు, కారము, ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు ఇదిగో వేసుకొని ఇన్స్టెంట్గా పౌడర్ అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్కి వెల్లుల్లి కూడా అనమాట. ఈ పల్లీల పొడే మనకి ఫ్రైకి టేస్ట్ రావడానికి మెయిన్ రీజన్ అనమాట. నేనైతే 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. రకరకాలుగా పిలుస్తారనమాట. శనగ్గింజలు అంటారు, పప్పులు అంటారు. ఈ విధంగా ఎవరెవరి ఏరియాని బట్టి వాళ్ళు పిలుస్తుంటారనమాట. సో అది పొడి చేసుకున్నాను నీట్గా. ఇదిగో ఇప్పుడు స్టవ్ దగ్గరికి వస్తే ఆల్రెడీ మగ్గిపోయిందనమాట ఫ్రై. 2-3 స్పూన్స్ ఏదైతే మనం ఇప్పుడు చేసుకున్నామో పల్లీల పొడి, దాన్ని 2-2.5 స్పూన్ వేసి నీట్గా కలుపుకున్నాను అనమాట. ఇదిగో చూడండి, అబ్బా చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది, వెంటనే తినాలి అని అనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర గార్లింగ్ అంటే దానిపైన నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి అలంకరించాను అనమాట. కొద్దిగా చూడటానికి బాగుంటుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. నేను ప్రతి కూరలోకి కొత్తిమీర అయితే బాగా వాడతాను. ఇదిగో నీట్గా ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. అప్పుడే వేడిగా రెడీ చేసిన రైస్ని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదిగో చూడండి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట ఈ ఆకుకూర ఫ్రై. అదిగో 1-2 స్పూన్లుగా వేసుకొని నీట్గా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు, ఆ సంతోషం వేరన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఫ్రై టేస్ట్ ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. ఇదిగో ఫ్రై, ఆ ఫ్రైలోకి కాంబినేషన్ మిరియాల రసం పెట్టుకున్నాను వేడివేడిగా. ఇదిగో రైస్ 3 మీకు చూపించి నెక్స్ట్ ఇంకా భోంచేయడమే అనమాట. మీకెందుకు ఆలస్యం? చూస్తే మీకు తినాలనిపిస్తుందా? అయితే వెంటనే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.